ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 58వ సర్గ ఎందలి గల 166 శ్లోకములలో 1వ శ్లోకం నుంచి 87వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు అడుగగా హనుమంతుడు తాను లంకకు బయలుదేరినది మొదలు జరిగిన విషయాలను చెప్పుట అనే కథలో భాగంగా మొదటి భాగంగా విన్నాం. ఈరోజు ఈ భాగంలో 88వ శ్లోకం నుంచి 166వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఇదే కథకు కొనసాగింపుగా విందాం. నిన్నటి కథలో ఆ రాక్షస స్త్రీల మధ్య నుండి త్రిజట అనే రాక్షసి లేచి ఈ విధంగా పలికింది: మిమ్ములను మీరే శీఘ్రంగా తినండి. జనకుని కూతురు పతివ్రత, దశరథుని కోడలు అయిన సీత మాత్రం నశించదు. ఇప్పుడు నాకు ఒక భయంకరమైన గగుర్పాటు కలిగించే స్వప్నం వచ్చింది. అది రాక్షసుల నాశనాన్ని, ఆమె భర్త విజయాన్ని సూచిస్తోంది. ఈ సీతను ప్రార్థిద్దాం. ఈమె రాముని నుండి రాక్షస స్త్రీలందరినీ కూడా రక్షింప సమర్థురాలు. నాకు ఈ విధంగా చేయడం మంచిది అని తోస్తోంది. ఏ స్త్రీ దుఃఖితురాలై ఉండగా ఇట్టి స్వప్నం కనబడుతుందో ఆమె దుఃఖములను వీడి సుఖాన్ని పొందుతుంది. సీత నమస్కారం చేసినంత మాత్రముననే ప్రీతి పొందుతుంది. తన భర్తకు విజయం కలుగునని వినగానే సంతోషిస్తూ చిన్న వయసులో ఉన్న ఆ సీత సిగ్గుపడుతూ, అది నిజమే అయితే మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని పలికింది. నేను కొంతసేపు విశ్రమించి సీతకు సంభవించిన దారుణమైన అట్టి అవస్థను చూసి ఏం చెయ్యాలా అని ఆలోచించాను. కానీ నా మనస్సుకు ఊరట లభించలేదు. జానకితో సంభాషణం చేయడానికి ఉపాయాన్ని గూర్చి ఆలోచించి నేను ఇక్ష్వాకు వంశీయుల చరిత్రను ప్రారంభంలో వర్ణించాను. నేను పలికిన మాటలు విని సీతాదేవి కన్నీళ్లు కప్పిన కళ్ళతో నాతో, ఓ వానర శ్రేష్ఠ, నువ్వెవడవు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? నీకు రామునితో స్నేహం ఎలా ఏర్పడింది? దీన్నంతటినీ నాకు చెప్పు అని పలికింది. ఆమె మాటలు విని నేను, దేవి, నీ భర్త అయిన రామునకు సహాయభూతుడను. భయంకరమైన పరాక్రమం కలవాడు, మహాబలశాలి, పరాక్రమాన్ని చూపేవాడు అయిన సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన నేను ఆ సుగ్రీవుని భృత్యుడను. నీ భర్త అయిన రాముడు నీ నిమిత్తమై నన్నిచ్చడికి పంపించాడు. కీర్తిమంతురాల, పురుష శ్రేష్ఠుడు, లక్ష్మీ సంపన్నుడు అయిన రాముడు ఈ ఉంగరాన్ని నీకు ఆనవాలుగా స్వయంగా ఇచ్చాడు. ఆ కారణం చేత నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించు. నిన్ను రామలక్ష్మణుల దగ్గరకు తీసుకుని వెళ్తాను. నువ్వేమంటావు అని అడిగాను. జనకుని కుమార్తె అయిన సీతాదేవి నా మాటలు విని విషయాన్ని గ్రహించి, రాముడు రావణుని సంహరించి నన్ను తీసుకుని వెళ్ళాలి అని పలికింది. నేను పూజ్యురాలు, ఎట్టి దోషాలు లేనిది అయిన సీతాదేవికి శిరస్సు వంచి నమస్కరించి రాముని మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఆనవాలు ఏదైనా ఇమ్మని ఆమెను ప్రార్థించాను. పిమ్మట సీతాదేవి నాతో ఈ విధంగా పలికింది: ఉత్తమమైన ఈ మణిని తీసుకో. దీన్ని చూసి మహాబాహువైన రాముడు నిన్ను ఆదరించగలడు. ఆమె ఈ విధంగా పలికి ఆశ్చర్యకరమైన ఉత్తమమైన మాణిక్యాన్ని ఇచ్చింది. చాలా దిగులు చెందినదై మాటలతో కూడా నాకు సందేశాన్ని ఇచ్చింది. పిమ్మట నేను సావధాన చిత్తంతో రాజపుత్రి అయిన సీతకు నమస్కరించి మనస్సు ఇక్కడికి బయలుదేరి రాగా ఆమెకు ప్రదర్శనం చేశాను. ఆమె మనస్సులో ఏదో నిశ్చయించుకుని మరల నాతో ఈ విధంగా పలికింది: హనుమంతుడా, రామునకు నా వృత్తాంతమంతా చెప్పు. వీరులైన ఆ రామలక్ష్మణులిద్దరూ విన్న వెంటనే సుగ్రీవునితో కలిసి ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి. రామలక్ష్మణులు రాకపోతే నా జీవితం 2 మాసములు మాత్రమే ఉంటుంది. అటుపై రాముడు నన్ను చూడజాలడు, చూడలేడు. అట్టి నేను అనాథురాలను వలె మరణిస్తాను. జాలి కొలిపే ఆ మాట వినగానే నాకు చాలా కోపం కలిగింది. పిమ్మట నేను తర్వాత చేయవలసిన మిగిలిపోయిన పనిని గురించి ఆలోచించాను. అప్పుడు నా శరీరం పర్వతంతో సమానంగా పెరిగింది. యుద్ధాన్ని కోరుతూ ఆ వనాన్ని నశింప చేయడానికి ప్రారంభించాను. వికృతములైన ముఖములు గల రాక్షస స్త్రీలు, నిద్ర నుంచి లేచి భయంతో పారిపోతున్న మృగములు, పక్షుల గల వెలకొట్టబడిన వనాన్ని చూశారు. ఆ రాక్షస స్త్రీలు ఆయా ప్రదేశాల నుంచి వచ్చి వనంలో నన్ను చూసి వెంటనే వెళ్ళి రావణుని, మహాబలవంతుడవైన ఓ రాజా, దురాత్ముడైన వానరుడు నీ పరాక్రమాన్ని గూర్చి తెలియక ప్రవేశింపశక్యం కాని నీ ఉద్యానమును
విరచివేశాడు. నీకు అపకారం చేసిన ఆ దుర్బుద్ధి గల వానరుడు నాశనం పొందినట్లు వెంటనే వానిని సంహరించడానికై ఆజ్ఞాపించు అని ప్రార్థించారు. రావణుడు ఆ మాటలు విని తన మనస్సును అనుసరించి ప్రవర్తించేవారు, జయింప శక్యం కానివారు అయిన కింకరులు అనే రాక్షసులను నన్ను వధించడానికై పంపాడు. నేను ఆ వనమునందు సోలములు ముద్గరములు ధరించి వచ్చిన ఆ 80,000 కింకరులను పరిహతో చంపివేశాను. ఆ రాక్షసులలో చావగా మిగిలిన వాళ్ళు శీఘ్రంగా పరిగెత్తి వెళ్లి ఆ మహాసైన్యమంతా నశింప చేయబడింది అని రావణునకు తెలిపారు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. అక్కడ ఉద్యానములోని ప్రధానమైన ప్రాసాదమును అనగా చైత్య ప్రాసాదమును ఆక్రమించి అక్కడ ఉన్న రాక్షసులను స్తంభంతో చంపి లంకకే అలంకారమైన ఆ ప్రాసాదాన్ని నశింపచేశాను. పిమ్మట రావణుడు ఘోరములైన రూపములతో భయంకరుడుగా ఉన్న అనేక రాక్షసులతో ప్రహస్తుని కుమారుడైన జంబుమాల్ని ఆజ్ఞాపించగా యుద్ధమునకు వచ్చిన ఆ రాక్షసుని పరివార సహితంగా భయంకరమైన పరిహతో సంహరించాను. రాక్షసాధిపతి అయిన రావణుడు అతని మరణాన్ని విని మహాబలవంతులైన మంత్రిపుత్రులను కాలిబంటుల సైన్యంతో నాతో యుద్ధానికే పంపించాడు. నేను వారందరినీ కూడా ఆ పరిహతోనే చంపివేశాను. రావణుడు శీఘ్రంగా పరాక్రమం చూపించే ఆ మంత్రిపుత్రులు యుద్ధంలో మరణించారని విని శూరులైన 5 సేనానాయకుల్ని పంపించాడు. నేను సైన్య సహితంగా ఆ మంత్రిపుత్రులను అందరినీ చంపివేశాను. అప్పుడు రావణుడు మహాబలవంతుడు తన పుత్రుడు అయిన అక్షకుమారుని చాలామంది రాక్షసులతో కూడా పంపించాడు. మండోదరి పుత్రుడు యుద్ధంలో నేర్పుగలవాడు అయిన ఆ అక్షకుమారుడు కత్తి డాలు ధరించి ఆకాశంపైకి ఎగరగా హఠాత్తుగా అతని పాదాలు పట్టుకుని అనేక పర్యాయాలు త్రిప్పి నేలకు వేసి కొట్టి ముద్ద అయ్యేటట్లు చేశాను. ఆ రావణుడు యుద్ధమునందు అక్షకుమారుడు మరణించినట్లు విని చాలా కోపించిన వాడై బలవంతుడు యుద్ధంలో చెడ్డ అహంకారం గలవాడు అయిన ఇంద్రజిత్తు అనే మరొక కుమారుని పంపించాడు. నేను యుద్ధంలో ఆ సైన్యాన్నంతటినీ కూడా జయించి రాక్షస శ్రేష్ఠుడైన ఇంద్రజిత్తును కాంతి విహీనునిగా చేసి చాలా సంతోషం పొందాను. ఆ ఇంద్రజిత్తును గర్వంతో తీవ్ర స్వభావులైన వీరులతో కూడా ఎంతో నమ్మకంతో రావణుడే పంపించాడు. ఇంద్రజిత్తు తన సైన్యం నశించిపోవడం చూసి నేను ఎదిరింప శక్యం కానివాడను అనే విషయాన్ని కూడా తెలుసుకుని ఎక్కువ వేగాన్ని చూపిస్తూ నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించాడు. పిమ్మట రాక్షసులు అక్కడ నన్ను పట్టి తాళ్లతో కట్టి రావణుని దగ్గరకు తీసుకువెళ్లారు. దురాత్ముడైన ఆ రావణుడు నన్ను చూసి మాటలన్నాడు. నీవు లంకకు ఎందుకు వచ్చావు? రాక్షసులను ఆ విధంగా ఎందుకు వధించావు అని ప్రశ్నించాడు. నేను ఈ పనులన్నీ సీత కొరకే చేశాను అని చెప్పాను. రాక్షసరాజా, సీతను చూడాలి అని నీ భవనానికి వచ్చాను. నేను వాయుదేవుని ఔరసపుత్రుడను, వానరుడను. నా పేరు హనుమంతుడు. వానరుడైన నేను రాముని దూతను, సుగ్రీవుని సచివుడను. నేను రాముని దౌత్యాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చాను. మహా తేజస్శాలి అయిన ఆ సుగ్రీవుడు నీ కుశలం అడిగాడు. ధర్మ అర్థ కామములకు అనుకూలమైన లాభకరమైన హితవచనాన్ని కూడా చెప్పాడు. ఉన్నతములైన వృక్షములతో నిండిన ఋష్యమూక పర్వతమునందు నివసిస్తూ ఉండగా యుద్ధంలో గొప్ప పరాక్రమం గల రాముడు నాకు మిత్రుడయ్యాడు. రాజైన రాముడు నాతో నా భార్యను రాక్షసుడు అపహరించాడు, నీవు ఆ విషయంలో నాకు సర్వవిధాలా సహాయం చెయ్యాలి అని పలికాడు. నేను కూడా వాలి వధను గూర్చి ఆ రామునకు తెలిపి నీవు ఆ విషయంలో నాకు సహాయం చెయ్యాలి అని అతన్ని కోరాను. సుగ్రీవుని రాజ్యాన్ని వాలి హరించాడు. అట్టి సుగ్రీవునితో మహాప్రభువు లక్ష్మణ సమేతుడు అయిన రాముడు అగ్ని సాక్షిగా స్నేహం చేశాడు. ఆ రాముడు యుద్ధంలో ఒక్క బాణం చేత వాలిని చంపి వానర ప్రభువైన సుగ్రీవుని వానర రాజుగా చేశాడు. ఇప్పుడు మేము ఆ రామునకు సర్వవిధాలా సహాయం చేయవలసి ఉంది. అందుచేతనే ఈతనిని ధర్మానుసారంగా నీ వద్దకు పంపిస్తున్నాను. వీరులైన వానరులు నీ సైన్యాన్ని నశింపచేయడానికి ముందుగానే నీవు శీఘ్రంగా సీతను తీసుకుని వచ్చి రామునకు ఇచ్చివెయ్యి. ఏ వానరులు పిలిస్తే దేవతల దగ్గరకు కూడా వెళ్తారో అట్టి వానరుల ప్రభావం తెలియని వారు ఎవరు? వానర రాజైన సుగ్రీవుడు నీతో ఈ విధంగా చెప్పాడు అని నేను చెప్పగానే అతడు కోపించి నేత్రముతో కాల్చుచున్నవాడి వలె నన్ను చూశాడు. భయంకరమైన కర్మగల ఆ రావణుడు నా ప్రభావం ఎట్టిదో తెలుసుకోకుండా నన్ను చంపాలి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు గొప్ప బుద్ధిగల విభీషణుడు అనే ఆ రావణుని సోదరుడు నా నిమిత్తమై ఆ రాక్షసరాజును ప్రార్థించాడు. ఓ రాక్షసరాజా, ఇలా చేయకూడదు.
ఈ నిశ్చయం విడిచిపెట్టు. నీవు రాజశాస్త్రానికి విరుద్ధమైన మార్గాన్ని అనుసరిస్తున్నావు. రాజశాస్త్రాలలో దూతలను చంపుట అనేది కనబడలేదు. హితాన్ని చెప్పే దూత యథార్థాన్ని తెలుసుకోవాలి. ఎంత అపరాధం చేసినా సరే దూతకు ఏదైనా వైరూప్యం అనగా అవయవ ఖండనాధికములు అని చెప్పబడింది గాని శాస్త్రములలో దూతను చంపుట విధింపబడలేదు. రావణుడు విభీషణుని మాటలు విని ఇతని తోక కాల్చివేయండి అని రాక్షసులను ఆజ్ఞాపించాడు. వెంటనే రాక్షసులు జనపనార గుడ్డలతోనూ చినిగిపోయిన నూలు బట్టలతోనూ నా తోక అంతటా చుట్టబెట్టారు. సన్నాహాలు పూర్తి చేసిన తీవ్రమైన పరాక్రమం గల ఆ రాక్షసులు నన్ను కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొడుతూ అనేకములైన పాశముల చేత బంధింపబడి రాక్షసుల చేత కదలకుండా చేయబడిన నా పుచ్చమును కాల్చారు. పిమ్మట శూరులైన ఆ రాక్షసులు బంధింపబడి అగ్ని చేత చుట్టబడిన నన్ను నగర ద్వారం వద్దకు తీసుకుపోయి నన్ను గూర్చి రాజమార్గంలో ఘోషణ చేశారు. నేను చాలా పెద్దదైన రూపాన్ని మరల చిన్నదిగా చేసి ఆ బంధమును విడిపించుకుని స్వాభావిక స్థితిని పొంది మరల ఆ ఇనుప పరిగెను తీసుకుని ఆ రాక్షసులందరినీ చంపివేశాను. పిమ్మట వేగంగా నగర ద్వారంపైకి దూకాను. ప్రజ్వలించుచున్న పుచ్చము చేత రుజువులతోనూ ప్రాకారములతోనూ గోడలతోనూ కూడిన ఆ నగరాన్ని ప్రళయకాలమునందలి అగ్ని ప్రజలను దహించి వేసినట్లు ఏమాత్రం కంగారు పడకుండా కాల్చివేశాను. లంక కాలిపోయింది కాబట్టి సీత కూడా కాలిపోయే ఉంటుంది, సందేహం లేదు. నేను రాముని ఈ మహాకార్యాన్ని వ్యర్థం చేశాను. ఈ విధంగా శోకాక్రాంతుడనై నేను చింత పొందాను. పిమ్మట జానకి దహింపబడలేదు అని ఆశ్చర్యంతో మాట్లాడుతున్న చారణుల మంగళకరములైన అక్షరములు గల వాక్కును విన్నాను. ఆశ్చర్యకరమైన ఆ మాటలు విన్న పిమ్మట నాకు జానకి దహింపబడి ఉండదు అనే ఆలోచన కలిగింది. కొన్ని సుశకునములను బట్టి కూడా అట్లు ఊహించాను. నా తోక కాల్చబడుతున్నా కూడా అగ్ని నన్ను దహించడం లేదు. నా హృదయం కూడా సంతుష్టంగా ఉంది. వాయువులు మంచి గంధాన్ని ప్రసరింపచేస్తున్నాయి. పూర్వము సఫలములుగా చూపబడిన ఆ శకునముల చేతను గొప్ప గుణములు గల కారణముల చేతను తప్పక యథార్థములైన ఋషుల వాక్యముల చేతను నా మనస్సు సంతోషించింది. సీతను మరల చూసి ఆమె అనుజ్ఞ పొంది పిమ్మట అరిష్ట పర్వతమును మరల చేరి మిమ్మల్ని చూడాలి అనే కోరికతో మరల ఎగురుట అనగా సముద్ర లంఘనం ప్రారంభించాను. పిమ్మట నేను వాయు చంద్ర సూర్య సిద్ధ గంధర్వులచే సేవింపబడే ఆకాశ మార్గాన్ని అవలంబించి ఇక్కడ మిమ్మల్ని చూశాను. రాముని ప్రభావం చేత మీ తేజస్సు చేత సుగ్రీవుని కార్యాన్ని సాధించడానికి నేను అన్ని పనులు చేశాను. నేను అక్కడ ఈ కార్యాలన్నింటినీ తగు విధంగా చేశాను. నేను చేయగా మిగిలిన కార్యమంతా మీరు చెయ్యండి అని హనుమంతుడు జాంబవంతునితో పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండైన సుందరకాండయందలి 58వ సర్గయందలి గల 166 శ్లోకములలో 2వ భాగంగా ఈరోజు మనం 88వ శ్లోకం నుండి 166వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని జాంబవంతుడు అడుగగా హనుమంతుడు తాను లంకకు బయలుదేరినది మొదలు జరిగిన విషయములను చెప్పుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండయందలి 59వ సర్గయందలి గల 36 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు సీత దురవస్థను వర్ణించి చెప్పి లంకను ఆక్రమించుటకై వానరులను ప్రోత్సాహపరచుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.